சட்டத்தை பாதுகாப்போம் என்று ஒரு சங்கல்பத்தை எடுக்க வேண்டிய நெருக்கடி இன்றைக்கு தேசத்தில் எழுந்துள்ளது. ఈ రోజు రాజ్యాంగాన్ని రక్షించుకుందామనేటువంటి ఒక ఆలోచనను మనలో రేకెత్తించేటువంటి పరిస్థితులు కలిగి ఉన్నాయి. நம்ம எல்லாம் மனிதர்களாய் தலைநிமிர வைத்த நம்முடைய மகத்தான தலைவர் புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள் ஒரு புதிய இந்தியாவை கட்டமைப்பதற்கென்ற கனவுகளோடு வகுத்து தந்த ஒரு மாபெரும் கொள்கை அறிக்கைதான், சட்டம் சார்ந்த கொள்கை அறிக்கைதான் அரசியலமைப்பு சட்டம். మనందరినీ మనుషులుగా తలెత్తుకొని తిరిగేటట్టు చేసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో కళలతో కానీ ఎన్నో కళలున్నటువంటి చట్టపూర్వకమైనటువంటి ఆమోదం పొందినటువంటి ఒక రాతపతి ఈ రాజ్యాంగం. இன்றைக்கு நம்முடைய கொள்கை எதிரிகள் கூட புரட்சியாளர் அம்பேத்கரை ஏற்றுக்கொண்டு அவரின் புகழை பாடிக்கொண்டிருக்கிறார்கள். ఈ రోజు మన సైద్ధాంతికమైనటువంటి శత్రువులు కూడా ఈరోజు భారత రాజ్యాంగాన్ని అంగీకరించి అంబేద్కర్ గురించి పొగుడుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. குறிப்பாக பிஜேபி, ஆர்எஸ்எஸ் உள்ளிட்ட சன் பரிவார் அமைப்புகள் கூட புரட்சியாளர் அம்பேத்கரை எங்கள் தலைவர் என்று உரிமை கொண்டாடக்கூடிய நிலை இன்றைக்கு ஏற்பட்டிருக்கிறது. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి సంఘ్ పరివార్ శక్తులు ఆర్ఎస్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వారు కూడా బాబాసాహెబ్ని మా బంధువుని చుట్టరికం కలుపుకునేటువంటి పరిస్థితులు మనం ఈ రోజు గమనిస్తున్నాం. பிரதமராக பதவியேற்ற போது நரேந்திர மோடி அவர்கள் புரட்சியாளர் அம்பேத்கரின் கால்களை தொட்டு வணங்கினார். నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాలకు నమస్కరించినటువంటి సన్నివేశాన్ని మనం చూసాం. அவரால் தான் இன்றைக்கு நான் இந்த இடத்தில் இந்த நாற்காலியில் அமர முடிந்தது என்று சொல்லுகிறார். ఈ రోజు నేను ప్రధానమంత్రి స్థాయికి ఎదగలిగానంటే అందుకు ప్రధానమైనటువంటి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన ప్రకటించాడు. அதற்கு காரணம் புரட்சியாளர் அம்பேத்கரின் அறிவாற்றலும் அவரின் பெயரால் இன்றைக்கு நாம் ஒருங்கிணைந்திருக்கிறோம் என்கிற ஒரு எழுச்சியும் தான் ஆகும். అందుకు కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ శ్రమించి ఆయన విజ్ఞానంతో అందించినటువంటి రాజ్యాంగము, ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మనం అందరం ఈ రోజు ఇక్కడికి తరలి వచ్చున్నాం. அவருடைய அறிவாற்றல் என்பது உலகம் அறிந்த ஒன்று. ఆయన యొక్క జ్ఞాన సంపద, జ్ఞానపరమైనటువంటి శక్తి ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించడం జరిగింది. இந்தியாவில் உள்ள எல்லோருக்கும் அவர் மாபெரும் ஞானி என்பது தெரியும். భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అంగీకరించినటువంటి విషయం బాబాసాహెబ్ అంబేద్కర్ మహాజ్ఞాని. ஆனால் அன்றைக்கு அவரை இருட்டடிப்பு செய்தவர்கள் எல்லாம் இன்றைக்கு அவரை தூக்கி பிடிக்கிறார்கள் என்றால் அதற்கு என்ன காரணம்? అప్పట్లో ఆయనను అణచివేయడానికి, ఆయన కృషిని చీకటి కోణాలలో నెట్టివేయడానికి ప్రయత్నించిన వాళ్ళందరూ ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పొగుడుతున్నారంటే, ఆయన పొగడ్తలతో ముంచెత్తున్నారంటే అందుకు ప్రధానమైన కారణం ఏమిటి? தொடக்க காலத்தில் அவரை ஒரு குறிப்பிட்ட தலித் சமூகத்தின் தலைவர் என்று சுருக்கி பார்த்தவர்கள் இன்றைக்கு எங்களுக்கான தலைவர், தேசிய தலைவர் என்று அவர்கள் கொண்டாடுகிறார்கள். మొదట బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఒక ప్రత్యేకమైనటువంటి సమాజానికి పరిమితం చేసిన వాళ్ళు ఈ రోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆయన మహానాయకుడని, జాతీయ నాయకుడని ఎందుకు వాళ్ళు ముందుకొచ్చి ప్రకటిస్తున్నారో మనం ప్రశ్నించుకోవాలి. அதற்கு முக்கியமான காரணம் அகில இந்திய அளவில் இன்றைக்கு நாம் அம்பேத்கரின் பெயரால் ஒரு அரசியல் சக்தியாக எழுச்சி பெற்று வருகிறோம் என்பதுதான். అందుకు ప్రధానమైనటువంటి కారణం భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి మనం రాజకీయ శక్తిగా, రాజకీయ చైతన్యవంతమై ఒక శక్తిగా మనం ఎదుగుతున్నాము. இன்றைக்கு இந்திய அளவில் இந்த சமூகங்களை சார்ந்தவர்கள் நன்றாக படித்து அதிகாரத்திற்கு வந்திருக்கிறார்கள், அரசியல் களத்திலும் ஒரு சக்தியாக திரண்டு கொண்டிருக்கிறார்கள் என்பதுதான் அதற்கு காரணம். అందుకు ప్రధానమైనటువంటి కారణం ఈ అణచబడినటువంటి అణగారిన వర్గాల నుండి సమాజం నుంచి వచ్చిన వాళ్ళు గొప్పగా చదువుకుంటున్నారు, అధికారం గురించి చైతన్యవంతం అవుతున్నారు, అన్ని పదవులు కూడా పొంది ఉన్నారన్నది కూడా ఒక కారణం. அதாவது அது கொள்கை பகைவர்களான, கொள்கை எதிரிகளான பிஜேபி, சங் பரிவார் அமைப்புகளை சார்ந்தவர்கள் எல்லாம் அம்பேத்கரை கொண்டாடுவதற்கு காரணம் அகில இந்திய அளவில் நாம் ஒரு சக்தியாக அணிதிரண்டு கொண்டிருக்கிறோம் என்பதுதான் முக்கியமான காரணம். ఈ రోజు ప్రధానంగా మొదట భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ని సైద్ధాంతికంగా వ్యతిరేకించినటువంటి సంఘ్ పరివార్ శక్తులు, బీజేపీ వాళ్ళు ఈ రోజు ఆయన గురించి గొప్పగా మాట్లాడుతున్నారంటే
దేశంలో ఉన్నటువంటి మొత్తం దళిత జాతి, అణగారిన వర్గాల జాతి రాజకీయంగా ఒక శక్తిగా ఎదుగుతున్నాం అన్నది ప్రధానమైనటువంటి కారణం. அம்பேத்கரை இன்றைக்கு எல்லோரும் கொண்டாடுகிற போது அரசியலமைப்பு சட்டத்தை பாதுகாக்க வேண்டும் என்கிற கேள்வி எங்கிருந்து எழுகிறது? ఒకవైపు అన్ని వర్గాల వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ ని పొగుడుతూ ఆయన ఆకాశానికి ఎత్తుతున్న సమయంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? இஸ்லாமியர்கள் அம்பேத்கரை ஏற்றுக்கொண்டிருக்கிறார்கள், இந்துக்களும் அம்பேத்கரை ஏற்றுக்கொண்டிருக்கிறார்கள், பிஜேபி RSS போன்றவர்களும் அம்பேத்கரை உயர்த்தி பிடிக்கிறார்கள். இப்படி ஒரு சூழல் வளர்ந்திருக்கிற நிலையில் அம்பேத்கர் அவர்கள் எழுதிய அரசியலமைப்பு சட்டத்திற்கு எங்கிருந்து ஆபத்து வந்திருக்கிறது என்பதை நாம் எண்ணி பார்க்க வேண்டும். ఒకవైపు ముస్లింలు బాబాసాహెబ్ అంబేద్కర్ అంగీకరిస్తున్నారు, బీజేపీ వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ అంగీకరిస్తున్నారు. ఇలా అన్ని వర్గాల వాళ్ళు అంబేద్కర్ అంగీకరిస్తున్నప్పుడు ఎవరి నుంచి మన రాజ్యాంగానికి ప్రమాదం ఉందన్న విషయం మనం గుర్తించాలి. இதுதான் சிக்கலான ஒரு இடம். ఇదే మనము చాలా సూక్ష్మంగా ఆలోచించాల్సినటువంటి అవసరం. அம்பேத்கரை தூக்கி பிடிக்கிறவர்கள் எல்லாம் உண்மையான நோக்கத்தோடு தூக்கி பிடிக்கிறார்கள் என்று நம்பிவிடக் கூடாது. అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడే వాళ్ళందరూ, అంబేద్కర్ గురించి గొప్పగా చెప్పే వాళ్ళందరూ ఆయనను నిజంగానే అంగీకరిస్తున్నారని మనం మోసపోకూడదు. RSS உள்ளிட்ட சங்பரிவார் அமைப்புகள், பாரதிய ஜனதா கட்சி இவையெல்லாம் புரட்சியாளர் அம்பேத்கரை இந்துக்களின் தலைவர் என்று ஒரு புதிய தோற்றத்தை உருவாக்க பார்க்கிறார்கள். ఇటీవల RSS కానివ్వండి, బీజేపీ లాంటి సంఘ్ పరివార శక్తులు బాబాసాహెబ్ అంబేద్కర్ ను హిందువులకు నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. அம்பேத்கர் ஜெயந்தி கொண்டாடிக்கொண்டு அம்பேத்கர் எழுதிய அரசியலமைப்பு சட்டத்தை அழித்தொழிக்க வேண்டும் என்று திட்டமிட்டுக் கொண்டிருக்கிறார்கள். ఒకవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటూ, ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటూ, మరోవైపు ఆయన శ్రమించి మనకు అందించినటువంటి రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. நேரடியாக அம்பேத்கரை அவர்களால் எதிர்க்க முடியாது, விமர்சிக்க முடியாது. నేరుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ని విమర్శించడానికి గాని ఎదుర్కోవడానికి గాని వాళ్ళకి శక్తి లేదు. நேரடியாக அரசியலமைப்பு சட்டத்தை எதிர்த்து அவர்களால் பேச முடியாது. ప్రత్యక్షంగా రాజ్యాంగాన్ని విమర్శించి మాట్లాడే ధైర్యం వాళ్ళకి లేదు. அதனால்தான் அம்பேத்கர் ஜெயந்தி கொண்டாடிக்கொண்டு சதி வேலைகளை செய்து கொண்டிருக்கிறார்கள். అందువల్లనే ఓవైపు అంబేద్కర్ జయంతిని జరుపుకుంటూ మరోవైపు కుట్రలు జరుపుతున్నారు. ஏன் அரசியலமைப்பு சட்டத்தை அவர்கள் எதிராக பார்க்கிறார்கள் என்றால், ఎందుకు వాళ్ళు రాజ్యాంగాన్ని శత్రువుగా గమనిస్తున్నారు, ఎందుకు వాళ్ళు రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే, அரசியலமைப்பு சட்டம்தான் சமூக நீதியை உறுதிப்படுத்துகிறது. రాజ్యాంగం ఈ దేశంలో సామాజిక న్యాయాన్ని తీసుకురావడం కోసం ఉద్దేశించింది. அரசியலமைப்பு சட்டம்தான் ஒவ்வொரு தனி மனிதனுக்குமான நீதியை உறுதிப்படுத்துகிறது. రాజ్యాంగం ద్వారా మాత్రమే ఈ దేశంలోని ప్రతి మనిషి యొక్క హక్కులు కాపాడబడుతున్నాయి. அரசியலமைப்பு சட்டம்தான் ஒவ்வொரு தனி மனிதனுக்கான சுதந்திரத்தை உறுதிப்படுத்துகிறது. రాజ్యాంగం ద్వారా మాత్రమే ఈ దేశంలోని ప్రతి వ్యక్తి యొక్క స్వతంత్రం కాపాడబడుతూ ఉంది. இந்த அரசியலமைப்பு சட்டம் மட்டும்தான் சகோதரத்துவத்தையும் சமத்துவத்தையும் வலியுறுத்துகிறது. రాజ్యాంగం మాత్రమే ఈ దేశంలో సోదరభావాన్ని, సమానత్వాన్ని బోధిస్తోంది. அதனால்தான் இந்த சட்டத்தை நாம் ஒரு கொள்கை அறிக்கை என்று சொல்லுகிறோம். అందువల్లనే ఈ రోజు మన రాజ్యాంగాన్ని ఒక సైద్ధాంతికమైనటువంటి గ్రంథంగా మనం పాటిస్తున్నాం. அரசியலமைப்பு சட்டத்தை ஆங்கிலத்திலே கான்ஸ்டிடியூஷன் ஆஃப் இந்தியா என்று நாம் படிக்கிறோம். రాజ్యాంగాన్ని మనం ఇంగ్లీష్ లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నాం. அதனுடைய நேரடி பொருள் இந்தியாவை கட்டமைத்தல் என்றுதான் பொருள். దాని యొక్క అర్థం భారతదేశ నిర్మాణం అని అర్థం. ஆனால் அதை நாம் சட்டம் என்று சொல்லுகிறோம். కానీ రాజ్యాంగాన్ని మనం ఒక చట్టంగా పిలుస్తున్నాం. அதில் எந்த இடத்திலும் கான்ஸ்டிடியூஷனல் லா என்று இல்லை. రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాజ్యాంగ చట్టం అని రాయడం లేదు. கான்ஸ்டிடியூஷனல் ஆக்ட் என்று இல்லை. రాజ్యాంగపరమైనటువంటి చట్టం అని కానీ నిబంధన అని కానీ లేదు. தி கோட் ஆஃப் கான்ஸ்டிடியூஷன் என்றும் இல்லை. కోడ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగబద్ధమైనటువంటి నిబంధన అని ఎక్కడ రాయబడలేదు. சட்டத்தை குறிக்கிற இந்த மூன்று சொற்கள் தான் பயன்படுத்தப்படுகின்றன: கோட், ஆக்ட், லா. చట్టానికి సంబంధించి మూడే మూడు పదాలు కోడ్, యాక్ట్, లా అన్నవి మాత్రమే తెలియజేస్తున్నాయి. కానీ రాజ్యాంగంలో ఎక్కడ ఈ మూడు పదాలు రాయబడలేదు. ஆனால் அரசியலமைப்பு சட்டத்தில் கான்ஸ்டிடியூஷன் ஆஃப் இந்தியா என்றுதான் இருக்கிறது. కానీ రాజ్యాంగంలో
భారత రాజ్యాంగాన్ని మాత్రమే రాయబడి ఉంది. அதற்கு என்ன பொருள் என்றால், இனி புதிய இந்தியாவை நாங்கள் கட்டமைக்கப் போகிறோம், அந்த புதிய இந்தியாவின் கொள்கை அறிக்கை இதுதான் என்று பிரகடனப்படுத்துகிறது என நாம் புரிந்து கொள்ள வேண்டும். దాని అర్థం ఏమంటే ఇకపై మేము ఈ దేశంలో కొత్త రాజ్యాంగ నిర్మాణాన్ని చేపట్టబోతున్నాము అని తెలియజేస్తుంది. ஒரு புதிய இந்தியாவை கட்டமைப்பதுதான் புரட்சியாளர் அம்பேத்கரின் கனவு என்றால், பழைய இந்தியா என்றால் என்ன என்பதை நாம் யூகிக்க வேண்டும். బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నది ఈ దేశంలో ఒక నూతన దేశ నిర్మాణం చేయాలనేది ఆయన ఆలోచన. అలాంటప్పుడు కొత్తగా ఒక దేశ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు పాతది ఏందనేది మనం గమనించాలి. புதிய இந்தியாவை கட்டமைக்க வேண்டும் என்று விரும்புகிறார்கள், பழைய இந்தியாவை தகர்க்க வேண்டும் என்றுதானே பொருள். నూతన దేశాన్ని నిర్మాణం చేయాలంటే అప్పటికే ఉన్నటువంటి పాత దేశాన్ని నిర్మాణించాలి, దాని స్థానంలో కొత్తది తీసుకురావాలనే అర్థం. அப்படி என்றால் பழைய இந்தியா என்றால் என்ன, ஏன் அதை தகர்க்க வேண்டும்? అలా అయితే పాత భారతదేశం పురాత భారతదేశం అంటే ఏమిటి, ఎందుకు దాన్ని మనం నిర్మూలించి దాని స్థానంలో కొత్తది తీసుకురావాలి? பழைய இந்தியாவை சாதி கொடூரமான பண்புகளை கொண்டதாக இருக்கிறது. పాత భారతదేశంలో రాజ్యాంగానికి ముందున్నటువంటి భారతదేశంలో కులం క్రూరమైనదిగా ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఈ దేశంలో పరిగణించబడతా ఉంది. பழைய இந்தியாவில் 90 விழுக்காடு மக்களுக்கு கல்வியை மறுத்து அவர்களை மூடர்களாக்கி அடிமைப்படுத்தி வைத்திருக்கிறது. భారతదేశంలో రాజ్యాంగానికి ముందున్నటువంటి భారతదేశం పురాతన భారతదేశంలో 90% మంది ప్రజలకు విద్య నిరాకరించబడింది, వారిని అణచివేయబడ్డారు. மக்கள் தொகையில் சரிபாதியாக இருக்கிற பெண்களை 100 விழுக்காடு படிக்கக்கூடாது என்று தடுத்து வைத்திருந்ததுதான் பழைய இந்தியா. జనాభాలో 50% ఉన్నటువంటి మహిళలకు విద్యను నిరాకరించి వారి హక్కులను అణచివేయబడమే రాజ్యాంగానికి ముందున్నటువంటి భారతదేశం. பார்ப்பன சமூகத்தை சார்ந்த பெண்களாக இருந்தாலும், கடைகோடியில் கிடக்கிற தீண்டப்படாத சாதியை சார்ந்த பெண்களாக இருந்தாலும் 100 விழுக்காடு பெண்களும் படிக்கவே கூடாது என்று தடுத்த இந்தியா தான் பழைய இந்தியா. భారతదేశంలో బ్రాహ్మణ కులాల్లో ఉన్నటువంటి స్త్రీలైనా అట్టడుగు వర్గాల కులాల్లో ఉన్నటువంటి స్త్రీలైనా విద్యను నిరాకరించి మహిళలు ఎవరు కూడా చదువుకోకూడదని అణచివేయబడ్డటువంటి సమాజమే రాజ్యాంగానికి ముందున్నటువంటి భారతదేశం. பழைய இந்தியாவில் வாழ்ந்த மனித குலத்தை வர்ணங்களாக 4 வர்ணங்களாக பிரித்து கையாண்டதுதான் பழைய இந்தியா. రాజ్యాంగానికి ముందు ఈ దేశాన్ని 4 వర్ణాలుగా విభజించి పాలించడమే పాత భారతదేశం. தீண்டாமையை நடைமுறைப்படுத்தியது பழைய இந்தியா. అంటరానితనాన్ని అమలు చేయడమే పురాతన భారతదేశం రాజ్యాంగానికి ముందున్నది. பிறப்பின் அடிப்படையில் உயர்ந்தவன் தாழ்ந்தவன் உண்டு என்று நியாயப்படுத்தியதை பாதுகாத்தது பழைய இந்தியா. పుట్టుకతోనే ఒకడు గొప్పవాడు, పుట్టుకతోనే ఒకడు నీచుడు అని దాన్ని సమర్థించి అమలు చేసినటువంటి నీచమైనటువంటి పరిస్థితులే భారతదేశంలో రాజ్యాంగానికి ముందు మనం గమనించాం. ஆகவேதான் இந்த கேடுகட்ட இந்தியா கூடாது, ஒரு புதிய இந்தியா வேண்டும் என்ற கனவை கண்டவர் புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள். అందుకనే ఈ విధమైనటువంటి హెచ్చు తగ్గులతో అసమానతలతో నీచమైనటువంటి వ్యవస్థలతో ఉన్నటువంటి భారతదేశాన్ని ధ్వంసం చేసి ఒక నూతన భారతదేశాన్ని నిర్మాణం చేయడం కోసం రాయబడింది భారత రాజ్యాంగం. பழைய இந்தியாவை தகர்த்துவிட்டு புதிய இந்தியாவை உருவாக்க வேண்டுமானால் சமூக நீதி தேவை என்பதை உணர்ந்தவர் புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள். పాత భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ నాశనం చేసి నూతనంగా భారతదేశాన్ని నిర్మాణం చేయాలని కలలు కన్నటువంటి మహనీయుడు, సామాజిక న్యాయం కోసం రాజ్యాంగాన్ని రాయబడినటువంటి ఈ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. சமூக நீதி என்கிற ஆயுதத்தை கொண்டு பழைய இந்தியாவை தகர்க்கவும் புதிய இந்தியாவை கட்டவுமான ஒரு நூதன புதிய முயற்சியை மேற்கொண்டவர் புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள். సామాజిక న్యాయం అనేటువంటి నినాదంతో, సామాజిక న్యాయం అనేటువంటి సాధనంతో పాత భారతదేశాన్ని, పురాత భారతదేశాన్ని వ్యవస్థని నాశనం చేసి ఒక నూతన దేశాన్ని నిర్మాణం చేయడం కోసం రాయబడింది ఈ రాజ్యాంగం. அதனால்தான் பிஜேபிக்கும் சங் பரிவார்களுக்கும் புரட்சியாளர் அம்பேத்கர் எழுதிய அரசமைப்பு சட்டத்தின் மீது ஒரு வெறுப்பு இருக்கிறது. అందుకని ఈ రోజు సంఘ్ పరివార్ శక్తులు కానివ్వండి, ఆర్ఎస్ఎస్, బీజేపీ కానివ్వండి, బాబాసాహెబ్ అంబేద్కర్ ను ద్వేషించడానికి ప్రధానమైనటువంటి కారణం రాజ్యాంగం. அம்பேத்கர் எழுதிய இந்த சட்டம் நடைமுறைக்கு வந்த பிறகுதான் பெண்கள் வீதிக்கு வருகிறார்கள், பள்ளிக்கு செல்கிறார்கள், பல்கலைக்கழகம் செல்கிறார்கள். అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి మహిళలు చదువుకోగలుగుతున్నారు, పాఠశాలకు వెళ్ళగలుగుతున్నారు, న్యాయస్థానాలకు వెళ్ళగలుగుతున్నారు, సమానత్వాన్ని పొందగలుగుతున్నారు. இந்த சட்டம் நடைமுறைக்கு வந்த பிறகுதான் நீயும் நானும்
நல்ல சட்டை எல்லை சட்டை போட முடிகிறது. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచే మనం బట్టలు వేసుకోగలుగుతున్నాం, తెల్లగా చొక్కా వేసుకోగలుగుతున్నాం. இந்த சட்டம் நடைமுறைக்கு வந்த பிறகுதான் இன்றைக்கு நாமும் பள்ளிக்கு பல்கலைக்கழகங்களுக்கு சென்று பதவிகளில் அமர முடிகிறது. ఈ చట్టం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి మాత్రమే మనం చదువుకోగలుగుతున్నాము, పాఠశాలకు వెళ్ళగలుగుతున్నాము, యూనివర్సిటీలకు కూడా వెళ్ళి చదవగలుగుతున్నాం. இந்த சட்டம் வராவிட்டால் இன்றைக்கு ஒரு IRTS அதிகாரி மேடைக்கு வர முடிந்திருக்காது, ஒரு ஜட்ஜ் மேடைக்கு வர முடிந்திருக்காது. ఒకవేళ ఈ దేశంలో రాజ్యాంగం రాయబడకపోయింటే అంబేద్కర్ ఆ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఉండుంటే ఈ రోజు వేదిక మీద ఉన్నటువంటి మన IRTS అధికారి కానివ్వండి, మాజీ న్యాయమూర్తి కానివ్వండి, ఒక జడ్జి అయ్యేటువంటి అవకాశం ఉండకపోయింది. இன்றைக்கு கொள்கை எதிரிகளை மேடையில் நாம் விமர்சிக்கிறோம் என்றால் இந்த துணிச்சலை நாம் பெற்றிருக்க முடியாது. ఈ రోజు సైతాటింగ్ మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు మన శత్రువులను మనం విమర్శించే ఒక మేడ మీద మనం అందరూ ఏకమై ఉన్నామంటే ఈ ధైర్యాన్ని మనకి ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. ஆக இது சட்டம் நடைமுறைக்கு வந்த பிறகுதான் மெல்ல மெல்ல பழைய இந்தியா தகர்ந்து கொண்டே வருகிறது. நம் கண்முன்னால் அதை பார்த்து கொண்டே இருக்கிறோம். కాబట్టి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి సనాతనమైనటువంటి పాత భారతదేశం కొద్ది కొద్దిగా రూపుమాసిపోయి ఒక నూతన భారతదేశం రూపుదిద్దుకుంటుందన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. காலம் காலமாக கூனி கிடந்தவன், குறுகி கிடந்தவன், கொத்தடிமைகளாய் விழுந்தவன் இன்றைக்கு நிமிர்ந்து நிற்கிறான், நெஞ்சுயர்த்தி நிற்கிறான். తరతరాలుగా అణచివేతకు గురై, అవమానాలకు గురై అట్టడున ఉన్న వర్గాల వాళ్ళు ఈ రోజు తల ఎత్తుకొని తిరగలుగుతున్నారు, నడగలుగుతున్నారు. மேல் சாதி கீழ் சாதி என்கிற இந்த கட்டு இன்னைக்கு உடைந்து கொண்டிருக்கிறது. ఉన్నత కులాలు, అణచివేయబడిన కులాలు, వెనకబడినటువంటి కులాలు అనేటువంటి భావం ఈ రోజు నరికివేయబడతా ఉంది. 2000 ఆண்டுகளாக கட்டமைக்கப்பட்டிருந்த சமூக ஒழுங்கு சீர்குலைந்து வருகிறது. 2000 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉండి అమలు చేయబడినటువంటి ఈ సామాజిక అణచివేత ఈ రోజు మటుమాయం చేయబడతా ఉంది, ధ్వంసం చేయబడుతుంది. அடக்குமுறைகளின் மூலம் அவர்கள் உருவாக்கி வைத்திருந்த சோசியல் ஆர்டர் என்கிற இந்த சமூக ஒழுங்கு இன்றைக்கு தலைகீழாக மாறிக்கொண்டிருக்கிறது. అణచివేతల ద్వారా భారతదేశంలో ఏర్పాటు చేయబడినటువంటి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఈ రోజు తలకిందులుగా మారుతా ఉంది. సామాజిక వ్యవస్థ ఈ రోజు మార్పు దిశగా పయనిస్తా ఉంది. அதுதான் பிஜேபி RSS உள்ளிட்ட சங் பரிவார் கும்பலுக்கு ஆத்திரத்தை ஏற்படுத்துகிறது. ఈ మార్పు బీజేపీ RSS లాంటి సంఘ్ పరివార శక్తులకు కోపాన్ని కలిగిస్తా ఉంది, ద్వేషాన్ని కలిగిస్తా ఉంది. இந்த மாற்றத்திற்கு காரணம் அரசியலமைப்பு சட்டம் தானே என்று அந்த சட்டத்தின் மீது அவர்களுக்கு வெறுப்பு ஏற்படுகிறது. ఈ మార్పుకు ప్రధానమైనటువంటి కారణం రాజ్యాంగం అని వాళ్ళు రాజ్యాంగం మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. எப்படியாவது இந்த சட்டத்தை தூக்கி எறிந்துவிட்டு மீண்டும் மனு தர்மத்தையே இந்த நாட்டின் அரசமைப்பு சட்டமாக அறிவிக்க வேண்டும் என்று அவர்கள் கனவு கண்டு கொண்டிருக்கிறார்கள். ఎలాగైనా రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి వాళ్ళు కలవగంటున్నటువంటి మనుస్మృతిని మళ్ళీ రాజ్యాంగ చట్టంగా అమలు చేయాలని వాళ్ళు కలవగంటున్నారు. ஆகவே நேரடியாக அரசமைப்பு சட்டத்தை விமர்சிக்காமல் சமூக நீதிக்கு சவக்குழி தோண்டிக் கொண்டிருக்கிறார்கள். అందుకని వాళ్ళు నేరుగా రాజ్యాంగాన్ని ఏమీ చేయలేకుండా సామాజిక న్యాయానికి వాళ్ళు తూట్లు పడుస్తున్నారు. இடஒதுக்கீட்டை முழுமையாக நடைமுறைப்படுத்துவதில்லை. రాజ్యాంగంలో రాయబడినటువంటి రిజర్వేషన్లను పూర్తిగా అమలు చేయడం లేదు. எல்லா அரசு துறைகளையும் மெல்ல மெல்ல தனியார்மயப்படுத்திக் கொண்டே இருக்கிறார்கள். దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను మెల్లగా ప్రైవేటీకరిస్తున్నారు. தனியார்மயப்படுத்திவிட்டால் இடஒதுக்கீட்டை நம்மால் கோர முடியாது என்பதை அவர்கள் உணர்ந்து வைத்திருக்கிறார்கள். ప్రైవేటైజ్ చేయబడితే అందులో రిజర్వేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉండదని వాళ్ళు తెలుసుకున్నారు. ஏற்கனவே நடைமுறையில் 85 விழுக்காடு தனியார் துறைகளிலும் 15 விழுக்காடு தான் அரசு கைகளிலும் இருக்கின்றன. ఇప్పటికే 85% ప్రభుత్వ రంగము మొత్తం ప్రైవేటైజ్ చేయబడి కేవలం 15% మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. అందులో మాత్రమే రిజర్వేషన్ అమలు చేయబడుతున్నాయి. மாநில அரசு துறைகள், மத்திய அரசு துறைகள், பொதுத்துறைகள் அனைத்தும் சேர்ந்து 15% தான். రాష్ట్ర ప్రభుత్వంలోని శాఖలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వంలోని శాఖలు కానివ్వండి, మొత్తం కలుపుకుంటే ఇప్పటికీ మనకు అమలు చేయబడుతున్నది కేవలం ప్రభుత్వ రంగంలో 15% మాత్రమే. இந்த 15% தான் நாம் இடஒதுக்கீட்டை இன்றைக்கு கேட்டுக்கொண்டிருக்கிறோம் அல்லது பயன்பெற்றுக் கொண்டிருக்கிறோம். అమల్లో అందుబాటులో ఉన్నటువంటి కేవలం ఈ 15% ఉద్యోగాల్లో మాత్రమే మనం రిజర్వేషన్లను అడుగుతున్నాము, రిజర్వేషన్లను అనుభవిస్తున్నాం. இதையும் படிப்படியாக தனியார்மயப்படுத்திக் கொண்டே இருக்கிறார்கள், அதை ஜீரோவாக்க பார்க்கிறார்கள். దీనిని కూడా ఒక్కొక్క మెట్టు పూర్తిగా ప్రైవేట్ పరం చేసి రిజర్వేషన్లు అమలు చేయని, ఉద్యోగ అవకాశాలు లేని శూన్యం చేయాలని
దీన్ని పూర్తిగా జీరో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. சமூக நீதியின் அடிப்படை கோட்பாட்டை தகர்ப்பதற்காகத்தான் பொருளாதார அடிப்படையில் நலிவடைந்தவர்களுக்கு இடஒதுக்கீடு என்கிற பெயரால் இடபிள்யூஎஸ் என்கிற ஒன்றை நடைமுறைக்கு கொண்டு வந்திருக்கிறார்கள். ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ పేరుతో అగ్రవర్ణాల వాళ్ళకు రిజర్వేషన్ కల్పించడానికి ప్రధానమైనటువంటి కారణం దేశంలో అమల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లను పూర్తిగా నిర్మూలించి పేదలు బడుగు వర్గాల వాళ్లకు రిజర్వేషన్ లేకుండా చేయడమే. இந்த சதி திட்டங்களை எல்லாம் நாம் புரிந்து கொண்டால்தான் சங் பரிவார்களின் అంబేద్కర్ పచ్చயும் புரிந்து கொள்ள முடியும். ఈ కుట్రలన్నింటినీ మనం గమనిస్తేనే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని గాని దానికి వ్యతిరేకంగా సంఘ్ పరివార్ శక్తులు అమలు చేస్తున్నటువంటి కుట్రలను గాని మనం అర్థం చేసుకోగలం. முஸ்லிம்களும் கிறிஸ்தவர்களும் அம்பேத்கருக்கு ஜெய போடுகிறார்கள், வாழ்த்து சொல்லுகிறார்கள் என்றால் அது மனப்பூர்வமாக சொல்லுகிறார்கள், உண்மையை சொல்லுகிறார்கள். ముస్లింలు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు నిజంగా అంబేద్కర్ని అంగీకరిస్తున్నారని అర్థం. ஆனால் பிஜேபி சங் பரிவார் கும்பல் அம்பேத்கரை பாராட்டுவது எதற்காக என்றால் உள் திட்டத்தோடு, உள்நோக்கத்தோடு, சதி திட்டத்தோடு என்பதை நாம் புரிந்து கொள்ள வேண்டும். కానీ ఈ రోజు దేశంలో బీజేపీ కానివ్వండి, ఆర్ఎస్ఎస్ లాంటి సంఘ పరివార శక్తులు కానివ్వండి అంబేద్కర్ గురించి పొగడుతున్నారంటే అది నిజం కాదు. వాళ్ళు లోపల చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలతో వాళ్ళు ఈ విధమైనటువంటి కుయుక్తులు పన్నుతున్నారని మనం గమనించాలి. இடஒதுக்கீட்டை பெறுகிற சமூகங்களை எல்லாம் தனித்தனியே உடைப்பதற்கு சதி திட்டங்களை தீட்டிக் கொண்டிருக்கிறார்கள். దేశంలో రిజర్వేషన్ పొందుతున్నటువంటి సామాజిక వర్గాలన్నిటినీ ఐక్యం కానికుండా విడగొట్టి వాళ్ళు పాలించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. இந்தியா முழுவதும், ஆந்திராவில் மட்டுமல்ல இந்தியா முழுவதும் இந்த தலித் சமூகம் அல்லது இடஒதுக்கீட்டு சமூகங்கள் தங்களுக்கிடையிலே மோதிக்கொள்ளுகிற நிலையை இன்றைக்கு அமைதியான முறையில் நடைமுறைப்படுத்துவது சங் பரிவார் அமைப்புகள் தான். ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని చాలా రాష్ట్రాలలో ఎస్సీ రిజర్వేషన్ పొందుతున్నటువంటి సామాజిక వర్గాలను విడగొట్టి వాళ్ళను ఐక్యత లేకుండా చేసేటువంటి కుట్ర చాలా సైలెంట్ గా జరుగుతుంది. அகில இந்திய அளவில் தலித்துகள் ஒன்று சேர்ந்தால் இந்தியாவின் நிலையான பிரதமராக நாம் தான் இருப்போம். భారతదేశ స్థాయిలో ఈ రోజు మెజారిటీగా ఉన్నటువంటి దళితులందరూ ఏకమైతే ఈ దేశానికి ప్రధానమంత్రి మనమే అవుతామన్న విషయాన్ని మనం గమనించాలి. வேறு யாரும் நினைத்து கூட பார்க்க முடியாது. వేరే ఎవరు కూడా, ఏ కులం కూడా, ఏ సామాజిక వర్గం కూడా ఈ దేశంలో ప్రధానమంత్రి అయ్యేటువంటి సామాజిక శక్తి లేదు. ஷெட்யூல் காஸ்ட் என்கிற பெயரில் அந்த ஒற்றை பேனரின் கீழே இவர்கள் ஒன்றிணைந்து விட்டால் மிக பெரும் தீங்கை அவர்கள் எதிர்கொள்ள நேரும். షెడ్యూల్ క్యాస్ట్ అనేటువంటి పేరుతో వివిధ రకాలుగా ఉన్నటువంటి అంటరాని కులాలందరూ ఏకమైపోతే వాళ్ళ కుట్రలు ఫలించవని వాళ్ళకు తెలుసు. ஆகவேதான் இந்திய அளவிலே நாம் அம்பேத்கர் என்கிற அடையாளத்தின் கீழ் அல்லது ஷெட்யூல் காஸ்ட் என்கிற பேனரின் கீழ் ஒன்று திரண்டு விடக் கூடாது என்பதிலே கவனமாக இருக்கிறார்கள். వాళ్ళు ఈ చేస్తున్న కుట్రలన్నిటికీ కారణం అంబేద్కర్ పేరుతో గాని, షెడ్యూల్ కాస్ట్ పేరుతో గాని అంటరాని కులాలందరూ ఏకం కాకూడదన్నదే వాళ్ళ యొక్క లక్ష్యం. ஒவ்வொரு மாநிலத்திலும் ஷெட்யூல் காஸ்ட் மக்களை தனித்தனியே உடைக்கிறார்கள். ప్రతి రాష్ట్రంలోనూ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ప్రజలను ఒక్కొక్క సామాజిక వర్గాన్ని ఘర్షణలు సృష్టించి విడగొడుతున్నారు. உத்தரப்பிரதேசத்தில் சமார், ஜாதவ், வால்மீகி என்ற சமூகங்களை தனித்தனியே பிரித்து வைக்கிறார்கள். ఉత్తరప్రదేశ్ లో ఈ రోజు బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలు చమార్ కానివ్వండి, జాతవ్ కానివ్వండి, వాల్మీకి వాళ్ళ మధ్య విభేదాలు తీసుకొచ్చి కుట్రలు చేస్తున్నారు, విడగొడుతున్నారు. ஆந்திராவிலும் அதுதான் நடக்கிறது. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రోజు అదే జరుగుతోంది. தமிழ்நாட்டிலும் அதுதான் நடக்கிறது. తమిళనాడులో కూడా మేము ఈ విధమైనటువంటి పరిస్థితులు గమనిస్తున్నాము. అక్కడ కూడా ఎస్సీ కులాలను విడగొడుతున్నారు. மேலோட்டமாக பார்த்தால் அந்த கோரிக்கைகளில் நியாயம் இருப்பதை போல் நமக்கு தோன்றும். పై పైన మనం గమనిస్తే వాళ్ళ కోరికలలో న్యాయం ఉందని, అది న్యాయబద్ధమైనదని మనకు అర్థమవుతుంది. நாம் ஒற்றுமையாக இருக்க வேண்டும் என்பதற்காக உரிமைகளை இழந்துவிட முடியுமா என்ற கேள்வி எழும். మనం ఐక్యంగా ఉండాలన్న కోసం మన హక్కులను కోల్పోవాలనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. உரிமைகளுக்காக நாம் ஒற்றுமையை இழந்துவிட வேண்டுமா என்கிற கேள்வியும் எழும். హక్కుల కోసం మనం ఐక్యతను కోల్పోవాలా అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. உரிமையும் வேண்டும், ஒற்றுமையும் வேண்டும். ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందే, ఐక్యతగా ఉండాలి, హక్కులు సాధించుకోవాలి. மாலாமாதிகா ஒற்றுமையும் வேண்டும், அதே நேரத்தில் மாலாமாதிகா என்ற சமூகங்களின் உரிமைகளும் பறிபோய்விடக் கூடாது. మాలమాదిగల హక్కులు పరిరక్షించబడాలి, అదే సమయంలో మాలమాదిగలు ఐక్యంగానే ఉండాలి. அவர் உரிமைகளை பாதுகாத்துக் கொண்டே ஒற்றுமையை கட்டியெழுப்பதற்குத்தான் நல்ல தலைவர்கள் தேவை. ఒకవైపు మన హక్కులను కాపాడుకుంటూ మన మధ్య ఐక్యతను సృష్టించుకోవడం కోసం మనకు సరైనటువంటి మంచి నాయకులు అవసరం.
உரிமைகள் வேண்டும் என்கிற போது ஜெய் மாலாவும் தேவை, ஜெய் மாதிகாவும் தேவைதான். హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు మనం జై మాల అన్నాను, జై మాదిగ అన్నాను, అది సరైనది, వాళ్ళని మనం ఆదరించాలి. எப்போது என்றால் ஜெய் மாலா என்பதன் மூலம் 100 விழுக்காடு மாலா சமூகத்தை ஒருங்கிணைக்க முடியும் என்றால் அந்த ஜெய் மாலா முழக்கம் தேவை. నీ వల్ల జై మాల అనేటువంటి నినాదంలో మాలలందరినీ ఏకం చేయగలిగితే జై మాల అనేటువంటి నినాదాన్ని మనం సమర్థిద్దాం. அதே போல 100 விழுக்காடு மாதிகாவை ஒருங்கிணைக்க முடியும் என்றால் ஜெய் மாதிகா என்கிற முழக்கம் தேவை. 100% మాదిగల్ని ఏకం చేయగలిగిన శక్తి జై మాదిగ అనే నినాదానికి ఉంటే జై మాదిగ అనే నినాదానికి మనం మద్దతిద్దాం. ஆனால் அதே வேளையில் ஜெய் மாலாவும் ஜெய் மாதிகாவும் ஒரு புள்ளியில் இணைய வேண்டும், அதுதான் ஜெய் பீம் என்கிற புள்ளி. అదే సమయంలో మాలా మాదిగలు ఇద్దరు కూడా ఐక్యంగా ఒక దగ్గర ఏకం కావాలి. ఆ ఐక్యం కావాల్సిన చోటు జై భీమ్ అనేటువంటి నినాదం ஒரே புள்ளியில் இணைய வேண்டும், அதுதான் புரட்சியாளர் அம்பேத்கர் என்கிற புள்ளி. మనం అందరం ఏకం కావాలి. ఒక బిందువు దగ్గర, ఒక కేంద్ర బిందువు దగ్గర మనం అందరం ఒక్కటిగా ఉండాలి. ఆ ప్రదేశమే, ఆ వెన్ను, ఆ ఫోరం జై భీమ్ అనేటువంటి నినాదం. అదే అంబేద్కర్ కలలుగన్నటువంటి నినాదం. தனித்தனியே அணிவரண்டு உரிமைகளை வென்றெடுத்தாலும் மாலாவும் மாதிகாவும் ஒரு புள்ளியில் இணைய வேண்டும், அதுதான் சமூக நீதி என்கிற புள்ளி. వేరు వేరు శిబిరాలుగా మనం వేరుపడి మన హక్కులను కాపాడుకున్నా కూడా మనం ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఐక్యమైనటువంటి నినాదమే జై భీమ్. சமூக நீதி, సామాజిక న్యాయం. ఆ సామాజిక న్యాయం బాబాసాహెబ్ అంబేద్కర్ சோசியல் ஜஸ்டிஸ், சோசியல் ஜஸ்டிஸ், அது சமூக நீதி என்கிற புள்ளியில் நாம் இணைய வேண்டும். సామాజిక న్యాయం అనేటువంటి నినాదంతో మనం అందరం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. அரசியலமைப்பு சட்டத்தை பாதுகாப்போம் என்கிற புள்ளியில் இணைய வேண்டும். రాజ్యాంగాన్ని రక్షించుకుందామనేటువంటి నినాదంతో మనం ఏకం కావాల్సిన అవసరం ఉంది. மாலா மாதிகா மட்டுமல்ல, இந்தியா முழுவதும் இருக்கிற இந்த ஒடுக்கப்பட்ட சமூகங்களை சார்ந்த ஆயிரக்கணக்கான சாதிகளும் புரட்சியாளர் அம்பேத்கர் என்கிற புள்ளியில் இணைய வேண்டும். మాలలు మాదిగలు మాత్రమే కాకుండా దేశంలో అనగారినటువంటి వేల కులాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంతో ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. இந்த புரிதல் இல்லை என்றால் சங் பரிவார் கும்பல் நம்மை பிளவுபடுத்தி சிதறடித்து விடுவார்கள். ఈ విధమైనటువంటి అవగాహన మనకు లేకపోతే సంఘ్ పరివార్ శక్తులు మనల్ని విభజించి చెదరగొట్టి విడగొట్టి మన ఐక్యతను చెడగొట్టేటువంటి ప్రమాదం ఉంది. இந்த புரிதல் இல்லை என்று சொன்னால் நம்மை வைத்து சமூக நீதிக்கு சவக்குழி தோண்டி விடுவார்கள். ఈ అవగాహన మనకు లేకపోతే మనం పొందుతున్నటువంటి సామాజిక న్యాయాన్ని మన ద్వారానే ధ్వంసం చేసేటువంటి ప్రమాదం ఉంది. இந்த அரசியல் புரிதல் இல்லை என்றால் நம்மை வைத்து புரட்சியாளர் அம்பேத்கர் எழுதிய அரசியலமைப்பு சட்டத்திற்கும் குழி தோண்டி விடுவார்கள். ఈ విధమైనటువంటి రాజ్యాంగ అవగాహన మనకు లేకపోతే, రాజ్యాధికార కాంక్ష మనకు లేకపోతే ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి మనల్నే ప్రయోగించేటువంటి ప్రమాదం ఉంది. இந்த அரசியல் புரிதல் இல்லை என்றால் மீண்டும் அவர்கள் ஆட்சிக்கு வந்து அவர்கள் விரும்புகிற பழைய இந்தியாவை மீட்டெடுத்து விடுவார்கள். ఈ విధమైనటువంటి స్పష్టమైన అవగాహన మనకు లేకపోతే వాళ్ళ అధికారంలోకి వచ్చి మళ్ళీ రాజ్యాంగానికి ముందున్నటువంటి భారతదేశ సామాజిక స్థితిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. அதனால்தான் தோழர்களே, அரசியலமைப்பு சட்டத்தை பாதுகாக்க வேண்டும். அரசியலமைப்பு சட்டத்தை பாதுகாத்தால்தான் சமூக நீதியை பாதுகாக்க முடியும். சமூக நீதியை பாதுகாப்பதற்கு சமூக நீதி சமூகங்கள் எல்லாம் ஒன்று சேர வேண்டும் என்று விடுதலை சிறுத்தைகள் குரல் எழுப்புகிறோம். అందువలన మిత్రులారా, సామాజిక న్యాయం కోసం మనం అందరం ఏకం కావాలి. సామాజిక న్యాయాన్ని ఏకం మనం పొందాలంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. రాజ్యాంగ రక్షణ ద్వారా మాత్రమే మనం సామాజిక న్యాయాన్ని పొందగలం. అందుకు మనం అందరం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. சமூக நீதி சமூகங்கள் என்றால் தலித் ஒற்றுமை மட்டுமல்ல, எஸ்சி, எஸ்டி, ஓபிசி அண்ட் மைனாரிட்டிஸ், இந்த சமூகங்கள் நான்கும் அகில இந்திய அளவில் இடஒதுக்கீட்டை பெறுகிற சமூகங்கள். இவர்கள் ஒன்று சேர வேண்டும் என்பதை விடுதலை சிறுத்தைகள் முன்மொழிகிறோம். సామాజిక న్యాయాన్ని పొందడం అంటే, సామాజిక న్యాయాన్ని రక్షించుకోవడం అంటే రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓబీసీ వేల సంఖ్యలో ఉన్నటువంటి కులాలందరూ ఏకం కావాలని వీసీకే పార్టీ కోరుకుంటుంది. మిమ్మల్ని అందరూ ఏకం కావాలని వీసీకే పార్టీ పిలుపునిస్తుంది. ஆக மாலாமாதிகா ஒற்றுமை மட்டுமல்ல, விடுதலை சிறுத்தைகளின் நிலைப்பாடு என்பது மாலாமாதிகா ஒற்றுமை மட்டுமல்ல, அகில இந்திய அளவிலே தலித் ஒற்றுமையையும், அதே வேளையில் தலித்துகளோடு ஓபிசி, ஓபிசி மட்டுமல்ல மைனாரிட்டிஸ் என்று இந்த ரிசர்வ்டு கேட்டகரி கம்யூனிட்டிஸ் ஒன்று சேர வேண்டும் என்ற ஒரு பெரும் கொள்கையை, கோட்பாட்டை, நிலைப்பாட்டை எடுத்திருக்கிறோம். ఈ దేశంలో మాలవ మాదిగలు మాత్రమే కాకుండా మైనారిటీని కానివ్వండి, ఓబీసీ కానివ్వండి, రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి సామాజిక అన్యాయానికి గురైనటువంటి ప్రజలందరూ ఏకమయ్యి సామాజిక న్యాయాన్ని పొందడం కోసం
ఏకం కావాల్సినటువంటి అవసరం ఉందని ఆ విధమైనటువంటి సైద్ధాంతికంగా మనం ఒక నిర్మాణాత్మకంగా పనిచేస్తున్నాం. அப்படி நாம் சேரவில்லை என்று சொன்னால் அடுத்த 2024ஆம் ஆண்டு நடைபெற உள்ள பொதுத் தேர்தலிலும் பிஜேபியே மீண்டும் ஆட்சிக்கு வரும். அது மிகப்பெரிய ஆபத்தை உருவாக்கும். ఆ విధంగా మనం ఆలోచించకపోతే, అవగాహన లేకపోతే రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ గెలిస్తే ఈ దేశమే ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది. அவர்கள் வெளிப்படையாக முஸ்லிம்கள் ஓட்டு வேண்டாம், கிறிஸ்தவர்கள் ஓட்டு வேண்டாம் என்று சொல்லுகிறார்கள். బహిరంగంగానే వాళ్ళు ఈ రోజు ముస్లింల ఓట్లు మాకొద్దు, క్రైస్తవుల ఓట్లు మాకు వద్దు అని ప్రకటిస్తున్నారు. ஆனால் அப்படி தலித்துகள் ஓட்டு வேண்டாம் என்று அவர்களால் சொல்ல முடியாது. కానీ దళితుల ఓట్లు మాకు వద్దని వాళ్ళు ధైర్యంగా ప్రకటించలేరు. அதனால்தான் தலித்துகளை அவர்கள் அரவணைப்பதை போல நாடகம் ஆடுகிறார்கள். అందుకని దళితులకు మద్దతు ఇస్తున్నట్టు, వాళ్ళని ఆదరిస్తున్నట్టు వాళ్ళు ఈ రోజు నటిస్తున్నారు. தலித் தலைவர்களை மேடையிலே ஏற்றுகிறார்கள், அமைச்சரவையில் இணைக்கிறார்கள், வீடு ஓடி வந்து கால் பாதங்களை கழுவி பாத பூஜை செய்கிறார்கள். దళిత నాయకులను గుర్తించి వాళ్ళని వేదిక మీద పిలిచి గౌరవిస్తున్నారు. వాళ్ళ ఇళ్లలోకి వెళ్లి వాళ్ళ పాదాలు కడుగుతున్నారు. వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి దగ్గరకు తీస్తున్నారు. தலித் குடியிருப்புகளுக்கு போய் ஒவ்வொரு தலைவர்களும் உட்கார்ந்து சாப்பிடுகிறோம் என்று ஒரு நாடக அரசியலை செய்கிறார்கள். దళితుల గుడిసెల్లోకి వెళ్లి వాళ్ళతో కలిసి భోజనం చేసినట్టు, వాళ్ళతో కలిసి ఉంటున్నట్టు నాటకాలు ఆడుతున్నారు. அதற்கு முக்கியமான 2 காரணங்கள் இருக்கின்றன. దానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. முதல் காரணம் இந்த தலித் சமூகத்தை சார்ந்தவர்கள் அதிகம் மதமாற்றத்தில் ஈடுபடுகிறார்கள். அந்த மதமாற்றத்தை தடுக்க வேண்டும். கிறிஸ்தவத்தை தழுவுவதோ இஸ்லாத்தை தழுவுவதோ அதிகரித்துக் கொண்டே இருக்கிறது. அதை தடுக்க வேண்டும் என்பது முதல் காரணம். దానికి ప్రధానమైన కారణం ఈ రోజు సంఘపరివార శక్తులు దళితుల ఇళ్లకి వెళ్లి వాళ్ళతో అన్నం తిన్నట్టు, వాళ్ళతో కలిసి ఉన్నట్టు, వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు నాటకం ఆడుతున్నారంటే దళితులు ఈ రోజు ప్రధానంగా మత మార్పిడిలోకి వెళ్తున్నారు. క్రైస్తవులో కానీ ముస్లింలో కానీ మత మార్పిడికి వెళ్తున్నటువంటి ప్రధానమైనటువంటి సామాజిక వర్గం దళితులు. వాళ్ళు మతం మారి వెళ్లకుండా అడ్డుకోవడం కోసమే వాళ్ళు ఈ విధమైనటువంటి కుయుక్తులు పొందుతున్నారు. பிஜேபி ஆர்எஸ்எஸ் அமைப்புகளை சார்ந்தவர்கள் தலித் மக்களை நேசிப்பதை போல் நடிப்பதற்கு 2வது காரணம் என்னவென்றால், బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు దళితులను ప్రేమించినట్టు, వాళ్ళను ఆదరించినట్లు, వాళ్ళ మేలు కోరుకుంటున్నట్టు నటించడానికి ప్రధానమైన 2వ కారణం ఏంటంటే, இந்த தலித் மக்களும் அதாவது பழங்குடி மக்களும் காங்கிரசுக்கு இன்றைக்கு பெரும்பான்மையாக வாக்களிக்கக்கூடிய சமூகமாக இருக்கிறது. ఈ రోజు ఈ దేశంలో దళితులు, గిరిజనులు మెజారిటీగా కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా, కాంగ్రెస్ కు తరతరాల నుంచి ఓటు వేసేటువంటి సామాజిక వర్గాలుగా ఉంటున్నారు. அகில இந்திய அளவில் ஓபிசி வாக்கு வங்கி என்பது இன்னைக்கு ரீஜனல் பார்ட்டிஸ் மாநில கட்சிகளுக்கு போய்கொண்டு இருக்கிறது. ఈ రోజు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో బీసీల నాయకత్వంలో ప్రాంతీయ పార్టీలు ఏర్పడి బీసీల ఓట్లన్నీ కూడా సమీకరించేటువంటి పరిస్థితి వచ్చేసింది. ஒரு காலத்தில் காங்கிரசுக்கு ஓட்டு போட்ட மக்கள், ஆந்திர மக்கள் இன்றைக்கு மாநில கட்சியாக இருக்கிற ஒய்எஸ்ஆர் பார்ட்டிக்கு போடுகிறார்கள். ఒకప్పుడు దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి ప్రజలు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ రోజు ప్రాంతీయ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తున్నారు. ஒரு காலத்தில் மேற்கு வங்கத்திலே காங்கிரசுக்கு ஓட்டு போட்டிருந்த மக்கள் இன்றைக்கு மம்தா பானர்ஜிக்கு ஓட்டு போடுகிறார்கள். అదే విధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీగా ఓటు వేస్తున్నటువంటి దళితులు ఈ రోజు మమతా బెనర్జీ నాయకత్వంలోని பார்ட்டிக்கு ஓட்டு பேங்காக மாறார். அதே போல மகாராஷ்டிராவிலே ஒரு காலத்தில் காங்கிரசுக்கு ஓட்டு போட்டுக் கொண்டிருந்த ஓபிசி மக்கள் இன்றைக்கு சரத்பவாருக்கு அந்த ஓட்டை பிரித்து போடுகிறார்கள். మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి ప్రజలు ఈ రోజు శరద్ పవార్ నాయకత్వంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా మారారు. இப்படி ஓபிசி வாக்கு வங்கிகள் ரீஜனல் பொலிட்டிக்கல் பார்ட்டிஸ் என்கிற மாநில கட்சிகளுக்கு போகிறது. ஆனால் தலித்துகளும் பழங்குடி மக்களும் அகில இந்திய அளவில் இன்னும் காங்கிரசுக்கு ஓட்டு போடுகிற பழக்கத்தை கொண்டிருக்கிறார்கள். దేశంలో ఈ రోజు ప్రతి రాష్ట్రంలోనూ ప్రాంతీయ పార్టీలు ఏర్పడి బీసీల ఓట్లను ఆకర్షించి ఆకట్టుకొని వాళ్ళ వైపు తిప్పుకున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే ప్రధానంగా ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉంటున్నారు. இன்னைக்கு காங்கிரஸ் வாங்கக்கூடிய மொத்த வாக்குகளில் 70 விழுக்காடு தலித்துகளும் பழங்குடி மக்களும் தான் போடுகிறார்கள். కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఓట్లలో ఈ రోజు 70% ఎస్సీ, ఎస్టీలు వేస్తున్నటువంటి ఓట్లే. ஆகவேதான் காங்கிரசுக்கு போகிற இந்த வாக்கு வங்கியை தடுக்க வேண்டும் என்பதுதான் 2வது காரணம் பிஜேபியின் நோக்கத்தில். అందుకనే ప్రధానంగా సాంప్రదాయంగా కాంగ్రెస్ వైపు ఆకర్షించబడి ఓట్లు వేస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీలను కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేయడం అనేది వాళ్ళ యొక్క 2వ ఉద్దేశం. ఇది వాళ్ళ కుట్రలో భాగంగా అమలు చేస్తున్నారు. దళితుகளும் பழங்குடிகளும் கல்வி பெற வேண்டும் என்பதற்காக பிஜேபி நம்மோடு கைகோர்க்கவில்லை. దళితులు కానీ, ఎస్టీలు కానీ,
చదువుకోవాలని మన మీద ప్రేమతో వాళ్ళు మనల్ని దగ్గరకు తీయడం లేదు. சொல்லப்போனால் அவர்கள் தங்களின் முதல் எதிரியாக யாரை பார்க்க வேண்டும் என்றால் அல்லது உள்ளீடாக யாரை பார்க்கிறார்கள் என்றால் புரட்சியாளர் அம்பேத்கரை தான் பார்க்கிறார்கள். వాస్తవాన్ని మనం గమనిస్తే ఈ దేశంలో వాళ్ళకు ప్రధాన శత్రువుగా ఎవరిని గుర్తిస్తున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ని వాళ్ళు శత్రువుగా చూస్తున్నారు. 2000 ஆண்டுகளாக அசைக்க முடியாமல் இருந்த சனாதன கோட்டையை ஒரு தனி மனிதன் அடித்து நொறுக்கி தகர்த்துக் கொண்டிருக்கிறார் என்றால் அந்த பெருமைக்குரியவர் புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள்தான். 2000 సంవత్సరాలుగా ఈ దేశంలో అమల్లో ఉన్నటువంటి ఒక సామాజిక వ్యవస్థను బద్దలు కొట్టి రాజ్యాంగం ద్వారా సామాజిక న్యాయాన్ని అమలు చేసినటువంటి ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ ని శత్రువుగా పరిగణిస్తారు. அதனால் அந்த சனாதன கும்பலின் முதல் எதிரி, உண்மையான எதிரி, கருத்தியல் எதிரி, கொள்கை எதிரி யார் என்றால் பாபா சாஹேப் అంబేద్కర్ அவர்கள்தான். అందుకని ఈ దేశంలో సనాతన శక్తులకు మూఢనమ్మకాలు అణచివేతకు గురి చేసేటువంటి కుల వ్యవస్థను ప్రోత్సహించేటువంటి శక్తులకు ప్రధానమైనటువంటి శత్రువు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. இப்படிப்பட்ட ஒரு சூழலில் தான் தோழர்களே இன்றைக்கு ஆந்திர பிரதேசத்தில் பாப்பட்லா என்கிற இடத்தில் அரசியலமைப்பு சட்டத்தை பாதுகாக்க வேண்டும் என்று நாம் ஓங்கி உரத்து குரல் எழுப்புகிறோம். ఈ విధమైనటువంటి పరిస్థితుల్లోనే మిత్రులారా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాపట్ల నగరంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం మనం ఈ గొప్ప సభను ఏర్పాటు చేసి మన గొంతును వినిపిస్తున్నాము. அரசியலமைப்பு சட்டத்திற்கு ஆபத்து வந்தால் நாம் தலை நிமிர முடியாது. రాజ్యాంగం కానీ రక్షించబడకపోతే మనం తలెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి లేదు. எனவேதான் நாம் புரட்சியாளர் அம்பேத்கரின் பெயரில் ஒருங்கிணைகிற முயற்சியில் ஈடுபட வேண்டுமே தவிர சாதி அடிப்படையில் நாம் பிளவுபட்டு நின்றுவிடக் கூடாது. உரிமைகளை இழக்க வேண்டாம், ஆனால் ஒற்றுமையை இழந்துவிடக் கூடாது. அதில் கவனமாக இருக்க வேண்டும் என்று விடுதலை சிறுத்தைகளின் சார்பில் நான் வேண்டுகோள் விடுக்கிறேன். అందుకనే మనం ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సైద్ధాంతికంగా సిద్ధాంతపరంగా మనం ఏకం కావాలి. ఒకవైపు మనం హక్కులను కాపాడుకుంటూ ఇంకో వైపు మనం ఐక్యత వైపుగా పయనించాల్సినటువంటి అవసరం ఉందని విసికే పార్టీ తరఫున మీ అందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. இந்த கூட்டத்தில் 9 தீர்மானங்கள் நிறைவேற்றப்பட்டிருக்கின்றன. அதை விடுதலை சிறுத்தைகளின் தலைமையகத்தின் சார்பில் முழுமையாக வரவேற்கிறோம், ஆதரிக்கிறோம். ఈ సభలో 9 తీర్మానాలను ప్రవేశపెట్టబడి ఉన్నాయి. వాటిని విసికే పార్టీ కేంద్ర కార్యాలయం తరఫున ఆహ్వానిస్తున్నాము. ఆ తీర్మానాలను మద్దతిస్తున్నాము, ప్రకటిస్తున్నాము. ஆந்திரா தெலுங்கானா பிரியும் காலத்தில் ஆந்திர பிரதேசத்திற்கு தனி அந்தஸ்து வழங்கப்படும், அதற்கு தனி நிதி ஒதுக்கீடு செய்யப்படும் என்று அன்றைய யூபி அரசாங்கம் வாக்குறுதி அளித்தது. ஆனால் இன்னும் அத்தகைய அந்தஸ்தை வழங்காமல் காலம் தாழ்த்துவது கண்டனத்திற்குரியது. உடனடியாக மோடி அரசு ஆந்திர பிரதேசத்திற்கான ஸ்பெஷல் ஸ்டேட்டஸ் என்பதை நடைமுறைப்படுத்த வேண்டும் என்று இந்த மாபெரும் பொதுக்கூட்டத்தின் மூலமாக நாம் மீண்டும் உறுதிப்படுத்துகிறோம். యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఆమోదించబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించారు. కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. ఈ రోజు మనం డిమాండ్ చేస్తున్నాము, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేటాయించి అందుకు సంబంధించినటువంటి నిధులు కూడా బడ్జెట్ లో కేటాయించాలని డిమాండ్ చేస్తూ మొదటి తీర్మానం ప్రవేశపెడుతున్నాం. 1956க்கு முன்பு ஆந்திர பிரதேசமும் தமிழ்நாடும் மதராஸ் பிரசிடென்சி என்கிற எல்லை பரப்புக்குள்ளே இருந்தன. 1956కు ముందు మెడ్రాస్ ప్రెసిడెన్సీ అనేటువంటి భౌగోళిక సరిహద్దు కింద ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలు కలిసే ఉన్నాయి. అప్పుడు దాన్ని మెడ్రాస్ ప్రెసిడెన్సీ అని పిలిచేవాళ్ళం. மதராஸ் பிரசிடென்சி என்கிற அந்த ராஜதானிக்குள்ளே இருந்த அந்த எல்லை பரப்புக்குள்ளே இருந்த தலித்துகளுக்கென்று அன்றைய ஆட்சியாளர்கள் நிலம் வழங்கினார்கள். அந்த நிலத்தை பஞ்சமி நிலங்கள் என்று அழைக்கிறோம். ఆ రోజు దళితులకు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో పరిధిలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేదలకు, అంటరాని కులాల వాళ్లకు భూములు ఇవ్వడం జరిగింది. ఆ భూములను మనం పంచమి భూములు అని పిలుస్తున్నాం. பண்டித அயோத்திதாசர், தாத்தா ரெட்டமலை சீனிவாசன் போன்ற தலைவர்கள், தந்தை சிவராஜ் போன்ற தலைவர்கள் அன்றைக்கு பிரிட்டிஷ் ஆட்சி காலத்தில் நிலமற்ற இந்த ஏழை மக்களுக்கு நிலம் வழங்குங்கள் என்று கோரிக்கை விடுத்தார்கள். పండిత అయోధ్యదాస్ కానివ్వండి, రెట్టమలై శ్రీనివాసన్ కానివ్వండి, ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి భూములకి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ దగ్గర మను ఇచ్చి భూమి లేని నిరుపేదలకు భూములు కేటాయించాలని వాళ్ళు ఒక వేడుకలు ఇవ్వడం జరిగింది. அந்த கோரிக்கையை ஏற்ற அன்றைய பிரிட்டிஷ் ஆட்சியாளர்கள்
12.5 லட்சம் ஏக்கர் நிலங்களை இந்த தலித் மக்களுக்காக அப்போது வழங்கினார்கள். వారి కోరికను మన్నించి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బ్రిటిష్ పాలకులు 12,50,000 ఎకరాలు దళితులకు ఇవ్వడం జరిగింది. மாநிலம் மொழிவாரியாக பிரிந்த பிறகு ஆந்திரா தனியாக பிரிந்த பிறகு இந்த ஆந்திர பிரதேசத்திற்கு மட்டும் அந்த நிலங்கள் ஏறத்தாழ 3.5 லட்சம் ஏக்கர் நிலங்கள் உள்ளன. భాషా ప్రయుక్త పరంగా రాష్ట్రాలు విభజించమైనప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రంగా ఏర్పడినప్పుడు మన రాష్ట్రంలో మాత్రమే దళితులకు 3.5 లక్షల ఎకరాల భూములు కేటాయించడం జరిగింది. ஆனால் அந்த நிலம் இப்போது దళితుகளின் கைகளில் இல்லை. కానీ ఈ 3.5 లక్షల ఎకరాల భూమి ఈ రోజు దళితుల చేతుల్లో లేదు. எனவே இந்த ஆந்திர பிரதேச மாநில அரசுக்கு நாங்கள் விடுக்கிற வேண்டுகோள், ఈ రోజు మేము ఈ సభ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. பஞ்சம நிலங்களை கண்டறிவதற்கென்று ஒரு தனி கமிஷன் அமைக்க வேண்டும். ఈ భూముల మీద విచారణ జరపడానికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. அதன் மூலம் இந்த பஞ்சம நிலங்களை எல்லாம் கண்டறிந்து அவற்றை மீட்டு దళితుகளுக்கு ஒப்படைக்க வேண்டும் என்று வலியுறுத்துகிறோம். అన్యాక్రాంతమైనటువంటి 3.5 లక్షల ఎకరాల దళితుల భూములను విచారణ జరిపి వాళ్ళ చేతుల్లో లేనటువంటి భూములను మళ్లీ తిరిగి దళితులకు అప్పగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. இந்த 2 கோரிக்கைகளோடு மொத்தம் 9 கோரிக்கைகள் தீர்மானங்களாக நிறைவேற்றப்பட்டிருக்கிற நிலையில் இந்த 9 தீர்மானங்களையும் மீண்டும் ஒருமுறை நீங்கள் அனைவரும் கைகளை தட்டி ஆரவாரம் செய்து அதை அங்கீகரிக்குமாறு கேட்டுக்கொள்கிறேன். ఈ 2 కోరికలతో పాటు మొత్తం 9 డిమాండ్లు ఈ తీర్మానాలు మనం ఈ సభ ద్వారా ఆమోదించుకున్నాము. ఈ 9 తీర్మానాలను మీ అందరూ కూడా మీ కరతాళ ధ్వనులతో ఆమోదించి ఈ తీర్మానాలను అమలు చేయడం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరుతున్నాను. அகில இந்திய அளவில் நம்மை ஒருங்கிணைக்கும் ஒற்றை அடையாளம் அம்பேத்கர். భారతదేశం మొత్తం మీద మనకు ఉన్నటువంటి ఏకైక గుర్తింపు బాబాసాహెబ్ అంబేద్కర్. நாம் ஒன்றிணைய வேண்டிய புள்ளி சமூக நீதி. మనం ఏకం కావాల్సినటువంటి సమూహం ఒక్కటే, అదే సామాజిక న్యాయం. சாதி அடையாளங்களை தாண்டி, மொழி அடையாளங்களை தாண்டி, மத அடையாளங்களை தாண்டி சமூக நீதி அடையாளத்தோடு ஒன்றிணைவோம் 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 என்று சொல்லி வாய்ப்புக்கு நன்றி கூறி நிறைவு செய்கிறேன். కులాలు దాటి మతాలు దాటి భాష పరంగా మనం అధిగమించి ఏకం కావాల్సినటువంటి అవసరాన్ని మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేసి మనం అందరం ఏకమవుదాం ఏకమవుదాం. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అణగారిన అంటరాని కులాలందరూ ఏకమవ్వాలని మీ అందరికీ పిలుపునిస్తూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, ஜெய் பீம். జై భీమ్, జై భీమ్. రాజ్యం